ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను సులువుగా చింతపండు పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. అందులోనూ చింతపండు పచ్చడి ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ వీడియో మీకోసం. మొట్టమొదటిగా నేను 50 గ్రాముల చింతపండుని 10 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టాను. ఇంకా కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ నువ్వులు నూనె లేకుండానే వేయించాను. చిటపట్లాడుతుంది అనంగా పక్కన పెట్టాను. ఇంకా మళ్ళీ ధనియాలు, అది కూడా 2 టేబుల్ స్పూన్ నూనె లేకుండానే వేయించేసి అవి కూడా పక్కన పెట్టేశాను. 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసి నేను 18 ఎండుమిరపకాయలు వేశాను. ఇవి మరీ మాడిపోయినంత వరకు కూడా వేగించకూడదు, కొంచెం లైట్గా వేగిన తర్వాత తీసేయాలి. తర్వాత నేను కరివేపాకులు కూడా వేయిస్తున్నాను. నెక్స్ట్ 1.5 టీ స్పూన్ మెంతులు కూడా వేగిన తర్వాత పక్కన పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం శనగపప్పు కూడా వేయించేసేసి స్టవ్ ఆఫ్ చేస్తాను. ఈ పోపు కంప్లీట్గా చల్లారిపోవాలి. పోపు మాడకూడదండి, ఇది కూడా దూరగా వేయించాలి. ఇంకా గ్రైండర్ తీసుకొని ఫస్ట్ నేను మెంతులు గ్రైండ్ చేస్తాను. ఆ పైన నువ్వులును ధనియాలు వేయించినవి గ్రైండర్లో వేసేసి అవి కూడా పౌడర్ చేశాను. 1 ఇంచ్ అల్లం వేసేసి ఇందాక వేయించుకున్న ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి గ్రైండ్ చేశాను. అందులో ఉప్పు, పసుపు కూడా వేస్తున్నాను. నెక్స్ట్ నానబెట్టిన చింతపండు వేస్తున్నాను. అయితే చింతపండుకున్న నారను, ఆ తర్వాత అందులో ఉన్న గింజలు కూడా కంప్లీట్గా తీసేసి మాత్రమే వేయాలి. 2 టేబుల్ స్పూన్ బెల్లం, అలానే పోపు ఇందాక రెడీ చేసుకున్నాం కదా, అది కంప్లీట్గా చల్లారిపోయింది, అది కూడా వేసేస్తున్నాను. అయితే గ్రైండింగ్కి నేను ఇందాక నానబెట్టిన నీళ్ళే వేసేసి కంప్లీట్గా గ్రైండ్ చేశాను. ఇంకా కావాల్సింది పోపు. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆవాలు, జీరా, ఇంగువ, 2 ఎండుమిరపకాయలు కూడా వేసేసి పచ్చడిలో కలిపేస్తున్నాను. అంతే, ఈ విధంగా చింతపండు పచ్చడి చేసుకోవచ్చు. నేను చూపించిన పద్ధతిలో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.